ఒకప్పుడు బూడిదే కదా అని ఎవరూ పట్టించుకోలేదు. ఆ తర్వాత బూడిదకు మార్కెట్లో డిమాండ్ పెరగటంతో రాజకీయ నాయకులకు కాసుల వర్షం కురిపిస్తోంది. దీంతో ఎవరు అధికారంలో ఉంటే వారు బూడిద దందాలో ఇన్వాల్వ్ అవుతున్నారు. ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బూడిద రవాణా రాజకీయం దుమారం రేపుతోంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య పొలిటికల్ డైలాగ్ వరకు దారితీసింది బూడిద దందా. మంత్రికి బూడిద అక్రమ రవాణాతో సంబంధం ఉందని ఎమ్మెల్యే ఆరోపిస్తుంటే ఎమ్మెల్యే ఆరోపణలపై మంత్రి ఫాలోవర్స్ మండిపడుతున్నారు. ఎన్టీపీసీ బూడిదపై రాజకీయ దుమారం. బూడిద రవాణాలో అక్రమాలంటూ బీఆర్ఎస్ ఆరోపణలు. మంత్రి పొన్నం ప్రభాకర్ పాత్ర ఉందంటున్న ఎమ్మెల్యే కౌశిక్. ఒకప్పుడు బూడిదే కదా అని ఎవరూ పట్టించుకోలేదు. ఫ్రీగా ఇస్తామని ఎన్టీపీసీ ఆఫర్ ఇచ్చినా తీసుకెళ్లే నాథులే లేరు. దశాబ్ద కాలం తరువాత ఇప్పుడు మార్కెట్లో బూడిదకు డిమాండ్ పెరిగింది. దీంతో బూడిదకు ఇప్పుడు టెండర్ పిలుస్తున్నారు. రోజు వందల లారీలు ఎన్టీపీసీ యాష్ పాండ్ నుంచి బూడిదను తరలిస్తున్నాయి. అయితే బూడిదకు పెరిగిన డిమాండ్తో రాజకీయ నాయకులు దందాలోకి ఎంట్రీ ఇచ్చారు. దీంతో ఎవరు అధికారంలో ఉంటే ఆ పార్టీ నేతల కనుసన్నల్లోనే బూడిద రవాణా జరుగుతోందన్న ఆరోపణలున్నాయి. ఇప్పుడు అధికార పార్టీ నేతల జోక్యంతో అక్రమ రవాణా, ఓవర్లోడ్ తో బూడిద తరలిపోతుంటే చోద్యం చూస్తున్నారా అంటూ ప్రతిపక్ష నాయకులు ప్రశ్నిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలంలోని కుందనపల్లి చెరువు నుంచి ఇతర ప్రాంతాలకు కొన్నేళ్లుగా బూడిదను తరలిస్తున్నారు. బొగ్గు ఆధారిత రామగుండం ఎన్టీపీసీ నుంచి వెలువడే తడి, పొడి బూడిదను కుందనపల్లి చెరువులో నింపుతుంటారు. 500 ఎకరాల్లో ఉన్న యాష్ పాండ్ లో రోజు టన్నుల కొద్దీ బూడిదను డంప్ చేస్తారు. ఇక్కడి బూడిదను రోడ్ల నిర్మాణానికి, ఇటుకల తయారీకి ఎక్కువగా వినియోగిస్తున్నారు. అయితే బూడిద రవాణా చేసుకోవడానికి ఎన్టీపీసీ కొన్ని ఏజెన్సీలకు అనుమతించగా ఓవర్లోడ్ లారీలు వెళ్లడం వివాదాస్పదంగా మారింది. గ్రీన్ఫీల్డ్ హైవే కోసం తరలిస్తున్న బూడిద లారీలు ఓవర్లోడ్ తో వెళుతున్నాయంటూ హుజూరాబాద్ ఎమ్మెల్యే వాటిని అడ్డుకుని ఆందోళనకు దిగారు. రోజుకు 300కు పైగా లారీలు ఓవర్లోడ్ తో వెళుతున్నాయని, ఈ వ్యవహారంతో మంత్రి పొన్నం ప్రభాకర్ కు సంబంధముందని, మంత్రికి 50 లక్షలు ముడుతున్నాయంటూ ఆరోపించారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు పొన్నం ప్రభాకర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఉన్న అధికారులు, ట్రాన్స్పోర్ట్ అధికారులు మొత్తం ఎన్టీపీసీ నుంచి తీసుకొని ఖమ్మం వరకు అందరూ అధికారులు సహకరిస్తూ ఇవన్నీ తీసుకుపోతున్నారు. కాబట్టి ఇది 100 కోట్ల రూపాయల స్కాము. డైలీ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారికి 50 లక్షల రూపాయలు దీని మీద అందుతున్నాయని చెప్పి నేను ఆధారాలతో సహా లైవ్ గా చూపిస్తా ఉన్నాను. మంత్రి పొన్నం ప్రభాకర్ పై నిరాధారమైన ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. బూడిద రవాణాకు మంత్రికి సంబంధం లేదనేది కాంగ్రెస్ నాయకుల వాదన. ఆధారం ఉంటే ఎస్ చేయండి, ప్రూఫ్లు ఉంటే తీసుకురండి, రెడీ. మేము నీకు మంత్ర, నీ స్థాయికి మంత్రి ఎందుకు? నేను సార్ రెడీ అంటున్నా, స్పీకర్ ఇస్తున్నా సవాల్ని. ఎక్కడ రమ్మంటావు చెప్పు, వినోంకర్ రమ్మంటావా, హుజురాబాద్ రమ్మంటావా? నువ్వు ఏదైతే మాట్లాడుతున్నావో డేటా తీసుకురా, నేను తీసుకొస్తా. బూడిద రవాణా వ్యవహారంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని విభాగాలే నిబంధనలు అతిక్రమిస్తున్నాయని ఆరోపణలున్నాయి. ఆ విషయాన్ని పట్టించుకోకుండా కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు రవాణా శాఖ రూల్స్ బ్రేక్ చేస్తుందనే దానిపై విమర్శలకు దిగడం హాట్ టాపిక్ గా మారింది.